ఎన్నకైతే నన్ను దండం పెట్టాలి. ఎందుకంటే ఈ పిన్ కోడ్ ఇటు వరకు నా 5 సంవత్సరాల కష్టానికి ఫలితం రావడానికి కూడా మెయిన్ కారణం ఈ అన్నే. మొత్తం $24 మోనటైజేషన్ మొత్తం తీసేసి మరి యూట్యూబ్లో ఖచ్చితంగా ఇదిగో డబ్బులు వస్తావు అని చూపించి ఇదే ఇంకా నా 5 సంవత్సరాల అనుభవంతో నేను యూట్యూబ్లోన తొందరగా ఎలా రీచ్ చేయాలో తెలుసుకునింది అనమాట. హాయ్ అన్న, వెల్కమ్ టు ఈరన్న పొలంలో బ్లాగ్స్. ఈ పిన్ కోడ్ రావడానికి అసలు తెలుగు కూడా సరిగ్గా చదవలేని నాలాంటోడు 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, అసలు 10 మంది పక్కన ఉంటే కూడా ఇట్లా ఫోటో దిగాలంటే కూడా సిగ్గుపడే ఊర్లో నుంచి ఇది ఎలా సాధించాను అనేదే ఇప్పుడు ఈ వీడియో. అలాగే నా ఈ 5 సంవత్సరాల అనుభవంతో కొత్తగా వచ్చే యూట్యూబర్లకు కూడా అసలు ఏ టైప్లో వీడియోస్ చేస్తే తొందరగా రీచ్ అవుతారు అనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా నా 5 సంవత్సరాల అనుభవం కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా ఫీలింగు. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానంటే, నాకు మెయిన్ యూట్యూబ్ అంటే వీడియోస్ అంటే చాలా పిచ్చి. అంటే ఏదో ఈ బ్లాగ్స్ ఇప్పుడు చేసే వీడియోస్ కాదు, కంటెంట్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అవి కంటెంట్ వీడియోస్, అది చదువు రాకున్నా సరే, రాయడానికి రాకున్నా సరే, ఈ యూడిషనరీ యాప్లో కూడా తెలుగులో సొప్పుకేసి మరీ వీడియోలు తీస్తుంటాయి. అంత పిచ్చి నాకే వీడియోలు అంటే. అసలు ఫస్ట్ ఎలా క్రియేట్ చేసామంటే, నా ఫ్రెండ్, నా సెల్లు కూడా అప్పుడు 6000 సెల్లు, ఇంకా అది దాంట్లో కెమెరా కూడా సరిగ్గా వచ్చలేదు. నా ఇంట్రెస్ట్తోన నా ఫ్రెండ్ మొబైల్తోన ఇది క్రియేట్ చేసుకొని, ఛానల్ క్రియేట్ చేసుకొని ఇంకా మొదలు పెట్టామన్నమాట. ఫస్ట్ బ్లాగ్స్ ట్రై చేసామే. అంటే ఫస్ట్ టైమే ఇంకా మనం చేయలేము కదా, మనకు అంత ఇంట్రెస్ట్ చూపించారని ఫస్ట్ బ్లాగ్స్ ట్రై చేసి కొంతవరకు ట్రై చేసి, ఎంతవరకు అంటే వాచ్ టైం మొత్తం పూర్తయ్యే వరకు ట్రై చేసామే బ్లాగ్సే. ఇంకా పూర్తయ్యేదే అప్లై చేసుకుందామంటే మనకు చదువు రాదు కాబట్టి, చదువుకున్న వాళ్ళతో అప్లై చేద్దామంటే వాళ్ళు అట్లా ఇట్లా వాళ్ళకి టైం సరిపోక అది ఇది అనేసరికి ఆ వాచ్ టైం మొత్తం మరి వెనకబేడిచి ఇంకా 1 సంవత్సరం అదరాబదరా అట్లే గ్యాప్ ఇచ్చి, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అలా అట్లే పెట్టుకేసి, తర్వాత నేను సెల్, ఇది మొబైల్ తీసుకుంటే ఈ సెల్ తీసుకున్న తర్వాత ఇంకా కంటెంట్ వీడియోస్ ఛానల్ క్రియేట్ చేసి కంటెంట్ వీడియోసే ట్రై చేసి, అది కూడా పిల్లలతోన. అది అప్పుడు ఆ పిల్లలతో షార్ట్ వీడియోస్ 10 million పూర్తయితే చాలు, వాచ్ టైం కూడా దానికి సంబంధం లేదు, ఇంకా ఆ టైప్లో కూడా తెచ్చుకుని వచ్చారు కదా. అప్పుడు ఇంకా వాచ్ టైం షార్ట్ వీడియోస్ పిల్లలతో కంటెంట్ వీడియోస్ ట్రై చేసే. ఒకసారి ఆ వీడియోలు చూడండి, పిల్లలతో కంటెంట్ వీడియోస్, మీకు ఖచ్చితంగా కంటెంట్ వీడియోస్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతావు. షార్ట్ వీడియోలు చూడండి, షార్ట్ వీడియోలు కంటెంట్ వీడియోలు తీసిన. ఇంకా ఆ పిల్లలతో చేసి కరెక్ట్ 1.5 చేసి వాచ్ టైం సగం వరకు వచ్చిండే. సగం వరకు వస్తే మొత్తం అప్పుడు కూడా మరి మొత్తం వెనక్కి పోయిసా. సగం వరకు వచ్చి ఇదే నమ్మాయి మరి ఏం ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చిన తర్వాత వెనక్కి ఇంకా మరి ఇడిచిపెడితే ఇంకా 1 సంవత్సరం వరకు పెద్దగా తడుకోలేదు. ఇంకా మామూలు బ్లాగ్స్ అవి అని ఇంకా అప్పుడు పెట్టుకుంటుంటాను అనమాట. పెట్టుకుంటుంటే మరి ఇంకా నాకు నేను ఇంట్రెస్ట్తో దాన్ని వదిలేయలేక మరి తర్వాత ఇంకా డైలీ బ్లాగ్స్ పెట్టడం ట్రై చేసి, అంటే నా డైలీ పనిలో ఏం చేస్తాను ఏమనికేసి ఇవే బ్లాగ్సే ట్రై చేశాను అనమాట. ఇంకా ఇది సంవత్సరం కష్టపడికేసి మరి వాచ్ టైం మరి ఇది వెనక్కి పోకంటూ వచ్చేసా. మరి ఏమరా నా దరిద్రము, ఎన్నో అవమానాలు అంటే చెప్పలేదు కదా, ఎంత అవమానించారంటే, ఇంకా సెల్లు వీడియో తీస్తే అయిపోయా, సెల్లు ఇట్లా ఆన్ చేసుకుంటే అయిపోయా, వచ్చారా ఇంకా వచ్చాడు ఏమరైనా తలకాయ నొప్పి అనవసరం. మా మాటలో చెప్పాలంటే మా సైడు ఎట్లా మాట్లాడతారంటే, ఇది ఉపేంద్ర మూవీ టైప్ అనమాట. ఏం మాట్లాడినా పచ్చిగా మాట్లాడేస్తారు. ఇంకా మా సైడ్ మాట్లాడే మాటలు కూడా అవే అనమాట. ఇంకా అట్లే మాట్లాడేస్తారు, అవి వీడు చెప్పలేను అనమాట. ఇంకా అట్లా మాట్లాడతారు. ఇంకా అయినా సరే ఇంకా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఎన్నైనా సరే ఇంతవరకు వచ్చానా మరి ఇప్పుడు ఇన్నిసార్లు ఇట్లా వెనకపోతానికేసి మరి ఇంకా అయినా సరే వదిలేయలేదనమాట, డీలా పడపలేదు. ఒకసారి ఏం చేస్తానంటే, నా ఫ్రెండ్ ఎద్దులు అమ్ముతాడంటే ఒకసారి యూట్యూబ్లో పెడదామనికేసి నాకే ఆలోచన వచ్చేసి ఇంకొకసారి పెడతానమాట. ఇంకా అది పెట్టేసరికి ఇంకా వాచ్ టైం వెనక్కి పోయేది కూడా మరి ముందుకు వచ్చేసి వాచ్ టైం మొత్తం కంప్లీట్ అయిపోయాడు. అమ్మయ్య, ఇన్ని సంవత్సరాలు నా 5 సంవత్సరాల కష్టానికి ఫలితం ఈరోజు దొరికేదానికేసి ఇంక సంతోషంతో మరి ఇంకా అది మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉండదు కదా, అప్లై చేసుకునే ప్రాసెస్. అప్పుడట్లే ఆ ఛానల్ వెనక్కి పోయేది, దీంట్లో కూడా వెనక్కి పోకూడదు అనికేసి మా మామ కొడుకుతా పోయేసి ఇంక వాడు ఉండే 100 కూడా అయ్యేదిలే. ఇంకా 100 చెప్పాలంటే మరి అదొక పెద్ద విషయము. ఇంకా 100 పోతే ఇంక వాడైతే ఇంక అప్లై చేసి ఇడిచా అనమాట. ఇంకా అప్లై చేస్తే సక్సెస్ఫుల్ ఇంకా అది తీసుకుని ఇడిచా. ఇంకా డాలర్లు కూడా పడడం స్టార్ట్ చేసా. ఇంక అమ్మయ్య సాధించండి, నన్ను ఇంత అవమానించిన వాళ్ళకి సమాధానం
చెప్పే టైం ఇంకా తొందరలోనే వచ్చేదిలే అంటే ఈ పిన్ కోడ్ ద్వారా కూడా కాదు, వాళ్ళకి ఇది చెప్తే కూడా అర్థమయ్యలేదు, డైరెక్ట్ మనీ చూపిస్తేనే అర్థమయ్యేదనమాట. ఇంకా దాని వరకు వచ్చేసాంలే వచ్చేదానికే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా మరి ఇంకా ఎద్దుల వీడియోసే పెట్టడం స్టార్ట్ చేసి, ఎందుకంటే రైతులు అవే కావాలంటారు అనమాట. అవే రీచ్, నాకు చాలా రీచ్ వచ్చాయనమాట. ఈ సర్లే ఇంక ఇవే పెడదామనికేసి అవే పెట్టడంతో మరి దాంతోపాటు షార్ట్ వీడియోస్ కూడా నా డైలీ ఏం చేస్తానంటే షార్ట్ రూపంలో పెట్టడం ట్రై చేసి ఇంకా బాగపోతున్నాను, వ్యూస్ పర్లేదు అనేది. అట్లా అమ్మయ్య ఇంకా అనుకున్నాను కదా, ఇంకా నన్ను అవమానించిన వాళ్ళకల్లా సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉండదు అనుకుంటే ఇంక అప్పుడు $10 పూర్తయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అప్లై చేసుకున్నాను కదా, ఇది పిన్ కోడ్ కోసము అప్లై చేసుకుందామంటే ఏమో అప్లై అవ్వదంట. మరీ ఏమొచ్చారా నాకు అనిపించా. అసలు వీడియో చేసినప్పటి నుంచి ఒకదాన్ని ఒకటి దాటకంటే వస్తే ఆ దాటేటప్పుడు అసలు అంత ఈజీగా దాటడానికి లేదనమాట. ఇదేదో చదువుకున్న వాళ్ళకన్నా కాదు, అసలు ఏ మాత్రం తెలుగు కూడా సరిగ్గా రాని నాలంటోడికి ఇవన్నీ ఎదురయ్యేవా. అసలు దాటేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లము అయినా సరే నాకున్న ఇంట్రెస్ట్కి అట్లే కష్టపడి వాళ్ళని అడిగి బతిమలాడి ఇంకా ఎన్నోసార్లు వాళ్ళ వెనక అసలు వాళ్ళ టైం మనకేంటికి ఇస్తారు, మనం కుదిరినప్పుడు అలా వాళ్ళ కోసమని నా టైము ఎప్పుడు జిగుతాడకంట. ఇంకా వాళ్ళకి ఎంతలా అంటే వాళ్ళకి ఇసుకొచ్చేటట్లా అంతలా అడిగిన, ఎందుకంటే మనకు చదువులేదు, ఇంతవరకు వచ్చిన కష్టాన్ని నేను ఏటికి ఇడుచుకున్నాలని వాళ్ళని బతిమలాడి ప్రతి ఒక్కటి దాటుకుంటూ వచ్చాను. మరి ఇటుకు వస్తే మరొక ప్రాబ్లము, మరీ దీన్ని ఎట్లా దాటాలని కేసి ఇంకా కొన్ని వీడియోస్ చూస్తే ఇంక ఇది ఇప్పుడే కాదు, $100 పూర్తయ్యేలోపు ఎప్పుడో ఒక చోట అప్లై చేసుకునొచ్చు. ఇంకొక ఆప్షన్ అప్పటికి ఆనతానేంలా నా దాంట్లో నన్నుకేసి ఇంకా సర్లేని కేసి ఇంకా మొత్తం ఇంకా వీడియోలు అట్లే పెట్టుకుంటూ పోతే ఇంకా మరి $24 పూర్తయిన తర్వాత మొత్తం $24 మోనిటైజేషన్ మొత్తం తీసేసి మరి నీ అమ్మ మరేం రానికేసి ఇంకా ఓ అమ్మ ఒక్కటి నెత్త పట్టుకుంటే ఇంకా ఏంటంటే నన్ను అవమానించిన వాళ్ళకల్లా సమాధానం చెప్పే రోజు తొందరలోనే వచ్చేదంటే అసలు నా ఛానలే డిలీట్ అయ్యే రోజు వచ్చేది అనిపించి నాకు. ఇంకా అసలు ఏం నన్ను వల్గర్ వీడియోస్ లేదు, ఏమీ లేదు, అసలు ఏంటికి అసలు న్యాచురల్ అనమాట. సింపుల్గానే ఇంకా మనం ఎద్దుల వీడియోస్ పెడతాము, ఇంకా కుదిరితే నా షార్ట్ వీడియోస్ పెడతాను అనమాట. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కూడా ఒకసారి నా ఛానల్ చూసే తెలిసిపోతుంది. అసలు ఏం వల్గారిటీ లేదు, ఏమేం లేదనమాట. అన్నీ సింపుల్, అన్నీ న్యాచురల్, మా పల్లెటూరులో ఎట్లా అనేది విషయాలే అనమాట. ఇంకా అయినా సరే వీటికి కూడా ఏంటికి ఇట్లా వెనుక అది ఇదంటే ఏమో ఇంకా నాకు ఒక్కటి ఇంకా వదిలేద్దాము యూట్యూబే అనిపిస్తే అది నేను అనిపించానమాట. అనిపించినా సరే మళ్ళీ నాకు కొన్ని రోజులకి ఇంకా ఇంతవరకు వచ్చి మరి ఏమో కనుక్కుందాం అనేసి మళ్ళీ ట్రై చేయడం మొదలుపెట్టాను. అసలుకి ఇన్ని ఇబ్బందులు అడుగడుక్కి ప్రతి ఒక్క స్టెప్కి ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే అట్లే ముందుకు ఎందుకు పోయానంటే నాకు ఇంట్రెస్ట్ అంటే డబ్బులు తీసుకున్నాలని కాదు, వీడియోస్ చేయాలని. అది ఏ వీడియోస్ బ్లాగ్స్ కూడా కాదు, కంటెంట్ వీడియోస్ చేయాలని కాసి. అది ఎలా అంటే ఇది ఛానల్ సక్సెస్ అయ్యి ఒక పేమెంట్ తీసుకొని ఇంకా వీడియోలు తీసేవాళ్ళు ఎవరన్నా కంటెంట్ వీడియోస్ తీసేవాళ్ళు ఉంటే చూడండిరా యూట్యూబ్లో ఖచ్చితంగా ఇదిగో డబ్బులు వస్తావు అని చూపించి నెక్స్ట్ పక్కన కంటెంట్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ వీడియోస్ తీద్దామని ఆ ఇంట్రెస్ట్ కోసం అనమాట. అసలు డబ్బుల మీద ఏ ఆలోచన లేదు, ఏ ఇంట్రెస్ట్ లేదు డబ్బుల మీద. నేను కంటెంట్ వీడియోస్ తీయాలా అంతే. నాకు కంటెంట్ వీడియోస్ తీయడం అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. అట్లా సపోర్ట్ చేస్తారు. నేను సాధించిన తర్వాత ఇంకో నా జతకి వస్తావులే డబ్బులు అని కాసి ఎవరో చేసేవాళ్ళు వస్తారని కాసి ఇంతవరకు నేను కష్టపడినట్లు ఇడుకున్నట్లు అట్లే ట్రై చేసినట్లు అనమాట. అట్లే ట్రై చేసి అట్లే ఒక నెల రోజులు ఇంకా వాళ్ళని అడగంట యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటా నాకు తెలియని చదువుతాను అవి చూసుకుంటా ఒక నెల వరకు ఇంక అట్లే కష్టపడి ఉంటాను. ఇంకా తెలిసిన వాళ్ళతో అయిపోయిన వాళ్ళతో చదువుకున్న వాళ్ళతో ట్రై చేసి వాళ్ళు చూడలేరని కదా వాళ్ళు తెలిసినంత వరకు ట్రై చేసి అయినా వర్కౌట్ కాలేదనమాట. ఇంక వర్కౌట్ కాలేదు ఎట్లా అనికేసి ఇంకా మధురం అన్న ఈ అన్నకైతే నన్ను దండం పెట్టాలి. ఇక్కడ ఫోటో కూడా వేస్తాను చూడు వీలైతే అన్నదే. ఈ అన్నకైతే నన్ను దండం పెట్టాలి, ఎందుకంటే ఈ పిన్ కోడ్ ఇటు వరకు నా 5 సంవత్సరాల కష్టానికి ఫలితం రావడానికి కూడా మెయిన్ కారణం ఈ అన్న వల్లనే. అన్న వీడియోస్ చూసుకుంటే ఉన్నాను అనమాట డైలీ. ఇంకా అన్నని ఇంకా కాల్ మీ ఫర్ యాప్లో నుంచి అప్రోచ్ అయినా, అది కూడా అప్రోచ్ అవ్వడం నా వల్ల కాదు, నాకు తెలియదు. అసలు దాన్ని డౌన్లోడింగ్ చేసుకొని దాంట్లో నుంచి డబ్బులు వేసి చేతాము అన్నతో మాట్లాడదామంటే కూడా మనకు సరిగ్గా చొప్పునికి వచ్చేలేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళతో నుంచి చొప్పిస్తామంటే కూడా అది ఒక వారం వెనక్కైదు అట్లే చొప్పునికి వాళ్ళతో నుంచి చొప్పిస్తామంటే, ఎందుకంటే మనకు అర్థమవుదు. అది కాక ఒక నిమిషంకి $10 అనమాట వేస్ట్ అవుతుంది. మనం చొప్పునికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకు వచ్చేలేదు కదా అనికేసి ఇంకా అది చొప్పితాం చదువుకున్న వాళ్ళతో అంటే వారం వరకు అట్లే టైం వేస్టే. ఏమరా ఇది అనికేసి ఇంక ఎట్లా ఊర్లో కష్టపడికేసి ఒక మా మామతాను ఆ మామది కూడా ఇక్కడేసాను చూడే. ఈ మామ వల్ల ఎక్కువ నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ మామని అప్రోచ్ అయ్యేది.
ఇంక ఆ మామకి జాబ్ చేస్తాడనమాట. కుదిరిన టైంలోనే అట్లే మనకి చేసుకుంటే హెల్ప్ చేసుకుంటే ఉన్నాడు ఏ మామ. ఇంక ఆ మామతోనైతే ఇంకా మాట్లాడతానమాట, మాట్లాడిస్తానమాట. మాట్లాడిస్తే ఇంకా అన్న ఇంకా మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని ఇంక సర్లే అనకేసి ఇంకా మామూలు అంటే అన్న ఫ్రీగానే కాదు, ఎందుకంటే డబ్బులు చేస్తాడనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా యూట్యూబ్ ప్రాబ్లమ్స్ ఈ అన్న డబ్బులు చేస్తాడు. ఇంకా మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని అన్నీ చెప్తే మరి ఆ అన్న కూడా ఒక ఫిక్స్డ్ రేట్కే పెద్ద అమౌంట్ కూడా తీసుకోలేదు నాకు తెలిసినంత వరకు. కానీ ఆ అమౌంట్ చెప్పేవాడే మరి, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంది అన్న ప్రాబ్లమ్స్ వస్తే అన్నకే కాంటాక్ట్ అవుతారు. అలా కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఆ అన్నకు కూడా మరి ఇంత తక్కువ రేట్లో చేసావు కదా అన్న, మాది కూడా అట్లే చేయనా ప్లీజ్ అది ఇది అని మరి అన్నకి ఇబ్బంది పడుతుంటారు అనేసి అమౌంట్ అయితే చెప్పను అనమాట. ఎంతలో నాకు హెల్ప్ చేశాడు అనేది. ఒకవేళ అన్న అంత రేట్ ఏం తీసుకున్నాడు, అది అన్న తగినంతే తీసుకుంటాడు, ప్రాబ్లమ్స్ తగినంత. ఒకవేళ మీరు ఎవరన్నా అప్రోచ్ అవ్వాలా, మీ ఛానల్ ఇబ్బందుల్లో ఉంటే మటుకు ఈ అన్నకి అప్రోచ్ అవ్వండి కాల్మీ ఫర్ యాప్లో నుంచి. ఇంకా ఖచ్చితంగా మీ ప్రాబ్లం తిగిన యూట్యూబ్ ప్రాబ్లమ్ని అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు ఈ అన్న. అసలు నా ఛానల్ ప్రాబ్లమ్ని ఎంత కష్టం ఉండదంటే అంత కష్టం ఉండదు. అయినా సరే చాలా ఓపిక్గా మరి నాకు ఈ వీడియో కాల్ చేసి చాలా ఓపిక్గా అసలు ఎంత నిదానం చెప్పాడంటే అంత నిదానం చెప్పాడు. ఇంకోరు అతికినా అసలు చెప్పరు అట్లా. ఇంకో అన్న నీ డబ్బులు వద్దు ఏమొద్దు, నీ డబ్బులు నువ్వు తీసుకో, అసలు నా వల్ల కాదు నీకు చెప్పడం మనకేసి ఇంకా మొత్తం వెనక్కి మొత్తం వాపసు కొట్టేస్తుంటారు, అసలు ఇడిచిపెడుతుంటారు కూడా. ఎందుకంటే కరెక్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని కోడ్లు అవి ఇవి చెప్పాలన్నమాట. అది చెప్పిన కూడా మన వాళ్ళు కాదు, మనకి అసలు తిరిగేరాదు. ఇంకా అవి ఏం చెప్తాం ఇంగ్లీష్లోనా, అసలు చెప్పిన కాదు. ఆన్నే నిదానంగా అసలు ఎంత నిదానం అంటే అంత నిదానం, ఇంకా అంత ఓపికగా దాదాపు 2 గంటల సేపు పైనే నాకు వీడియో కాల్ చేసి అంత ఓపికగా నా ఛానల్ సెట్టింగ్స్ అవి ఓపెన్ చేసుకొని ఆన్నే ఇంకా ఎంటర్ చేసుకొని నిదానంగా చెప్పాడు అనమాట. అంత ఓపికతో చెప్పాడు. అసలు అన్న ఒక మాట చెప్పా, 10th పాస్ అయినా కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంటో లేదో బ్రో, నీకు ఇప్పుడు ఇది చేసిన దానికి నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యానే అని చెప్పా అన్న. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టాను అన్ననే, అంత ఇబ్బంది పెట్టే నాన్ననే. అయినా సరే చాలా ఓపికగా అయితే సక్సెస్ఫుల్లీ ఇది రావడానికి ఇంకా $21 ఉన్నది కాబట్టి ఇంకా అలాగే ఆ అన్న ఇంకా ఇది పాన్ కార్డు అడ్రస్ అంతా పర్ఫెక్ట్ ఇచ్చేసి ఇది రావడానికి ఇంకా ఆ అన్నే ఇంకా ఇంతవరకు హెల్ప్ చేశాడు అనమాట. ఇంక మొత్తానికైతే పూర్తి మన చేతికైతే వచ్చేదే. ఇంక ఈరోజే నేను పోయి తెచ్చుకునింది, అది కూడా షార్ట్ వీడియో కూడా ఈరోజు సాయంత్రం అన్నా రేపు పొద్దున్న కూడా అప్లోడ్ చేశాను పోయి తెచ్చుకునేది కూడా. ఇప్పటికైతే హ్యాపీ అనమాట. ఇది పిన్ కోడ్ ఇది ఎలా అప్లోడ్ చేశాను అనేది కూడా షార్ట్ వీడియోలో చెప్పాను. అది కూడా ఈ మామ వల్లలే. ఈ మామ చదువు ఇంగ్లీష్ అంటే మామూలుగా చదువుడు అనమాట, ఇంక అంత షార్పు. ఆ మామే ఈజీగానే అప్లై చేసి ఇడిచి అనమాట. ఇంక ఇది ఎంటర్ చేసి ఇడిచి పిన్ కోడ్ అయితే ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అవ్వాల అయ్యాలా, అది కూడా సాయంత్రం ఇస్తాననే. ఆ మామ కొద్దిగా పని ఉండేదానికోసం ఇవ్వలేదనమాట, అది కూడా సాయంత్రం ఇచ్చేస్తానన్నాడు. ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ ఇంకా ఇదైతే పూర్తి అయిపోయింది. ఇంక మొత్తానికైతే అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇంకా నన్ను అవమానించిన వాళ్ళకి ఇంకా మా ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఇంకా నాకు పేమెంట్ మన చేతికి రావాలా, అప్పుడు ఇంకా వాళ్ళకి సమాధానము ఇంకా నా సక్సెస్ ఇంకా అప్పుడు ఊకే ఉంటారు. ఇంకా నేను 7 వీడియోలు తీసుకున్నా కూడా అసలు ఇప్పటికి కూడా అలాగే అవమానించుకుంటే ఉండరు. ఇంక చెప్పాను కదా, నా సక్సెసే వాళ్ళకి సమాధానం, నా ఫస్ట్ పేమెంటే వాళ్ళకి సమాధానం అనమాట. ఇంకా అది కూడా తొందరలోనే వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది కూడా వస్తే ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా నెక్స్ట్ ఛానల్ కూడా క్రియేట్ చేసేసి ఓన్లీ కంటెంట్ వీడియోస్ కూడా దాంట్లో ట్రై చేద్దామని ఇంట్రెస్ట్. ఇంకా అప్పుడు ఒకవేళ పేమెంట్ చూపించినప్పుడు ఒకవేళ మన సపోర్ట్కి ఎవరైనా తీద్దామనే వాళ్ళు కూడా వస్తారని కాసి అది వరకు కూడా వెయిట్ చేసినట్లు, దానికి కూడా వెయిట్ చేసినట్లు అంతే. ఇంకా అది ఒకవేళ పేమెంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియో చేసి ఇస్తానులేండి. ఇంకా ఇప్పటికైతే ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దీంట్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒకటి చెప్తాను, అవి బ్లాగ్స్ అయినా సరే ఏదైనా సరే ఒకటే పట్టుకొని ఉండండి. అది కూడా పనార్లు అయికేసి దానికే ట్రై చేద్దండి. ఎందుకంటే నేను ట్రై చేసింది ఇన్ని సంవత్సరాలు ట్రై చేయడానికి నేను డైలీ దాని మీద వర్క్ చేయలేదు. నాకు 24 గంటలు పని అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు పెద్దగా పని లేదు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో వీడియో చేస్తాను. లేదంటే మనకు అస్సలు వర్కౌట్ ఖాళీ ఉండదు అనమాట. అది ఖాళీ ఉండదు ఎందుకంటే కూడా నా షార్ట్ వీడియోలు చూడండి, డైలీ ఏం పని చేస్తాను అది కూడా ఉంటుంది. మనం డైలీ 24 గంటల పనే, ఇంక పనే ఉంటుంది. ఇంకా అస్సలు ఫ్రీ ఉండదు. నాకు ఇవన్నీ ఎడిటింగ్ చేసుకునేది ఇవన్నీ చేసేది కూడా మనకి రాత్రే, ఇంకా వీలైనంత వరకు ఇంకా నైటే, ఇంకా ఎప్పుడో కుదిరినప్పుడు కొంచెంసేపు ఇంకా అన్నం తిన్నప్పుడు ఆ టైంలోనే చేసుకుంటుంటాను అనమాట. ఇంకా దీని మీద అయితే ఫుల్ 24 గంటలు ఏమి దీని మీదే చేయలేదు నన్ను. ఇంకా ఇట్లు చేసుకుంటున్నా కూడా ఇంట్లో వాళ్ళు అదలా ఎన్నో అవి మనకంటే ఇంకా
అయినా సరే ఇటు వరకు వచ్చేసి ఇంకా ఇది సాధారణ ఏం చెప్తా ఇటు వరకు అయితే పూర్తయింది కదా, ఫుల్ టైం అయితే వర్క్ చేయకండి. అసలు ఏ టైప్లో వీడియోలు చెప్పాలంటే ఏ వీడియోలైనా సరే ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తేనే చాలా రీచ్ ఉంటుంది అనమాట. ఎంటర్టైన్మెంట్ వేలో అది బ్లాగ్స్ అయినా సరే ఇంకా ఈ కుకింగ్ అయినా సరే ఏదైనా సరే మన మాటలతో ఎంటర్టైన్మెంట్ చేయాలి, కామెడీ జనరేట్ చేయాలన్నమాట. ఆ ఎంటర్టైన్మెంట్తో గిన వీడియోలు చేస్తే మటుకు ఖచ్చితంగా చాలా రీచ్ తొందరగా ఉంటుంది. అది నీమ్స్ పెట్టుకేసి దానికి తగిన డైలాగ్స్ చెప్పుకుంటుంటే రీచ్ అంత తొందరగా ఉంటుంది అనమాట రీచ్. కానీ ఏం చేస్తావు, దానికి చేయాలంటే కొద్దిగా కొన్ని డైలాగ్ లెవెల్ ఆలోచించుకున్నలా దాన్ని మధ్యలో నా నీమ్స్ అవలు యాడ్ చేయాలంటే ఎడిటింగ్ చాలా టైం పడుతుంది అనమాట. అయినా పర్లేదు అట్లే ట్రై చేయాలి. అట్లా ట్రై చేసినా తొందరగా రీచ్ ఉండేది. కష్టపడకుంది ఏడిది వచ్చేలేదు, కష్టపడితేనే ఏదైనా సరే వచ్చేది. అట్లా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పండి ఏదైనా సరే బ్లాగ్స్ అయినా సరే ఏదైనా సరే తొందరగా రీచ్ ఉంటుంది. ఇంకా నాకు టైం సరిపోదు కాబట్టి నేను ఇట్లా సింపుల్గానే చెప్పినట్లు అనమాట మన వీడియోలల్లో. లేదంటే నాకు ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్పాలని ఇంట్రెస్ట్, కానీ ఏం చేస్తాం మనకి టైం కుదరలేదు. దానికోసమే చెప్పినట్ల ఒక్కోసారి ఇవి కూడా ఎడిటింగ్ చేసి పెట్టడానికి కుదరలేదు అసలు. ఇంకా ఇప్పుడు ఏమంటే ఎండాకాలం కాబట్టి చేసుకొని వీడియోలు పెట్టుకుంటూ ఉన్నాను, కానీ డైలీ వాన్లోటే స్టార్ట్ అవునాయి. ఇంకా అసలు ఇంకా పొద్దు బొడిసేసాలు పని స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకైనా సరే ఇంకా ఖాళీ ఉండలేదు. ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చినా ఆ లోపుకి ఈ వీడియోలు కూడా ఎడిటింగ్ చేసుకున్నాలని ఇంట్రెస్ట్ పుట్టలేదు. అట్లుంటుంది మన పరిస్థితి. ఇంకా అలాంటప్పుడు మరి నైటే చేసుకున్నాలా. ఇంకా అప్పుడు ఎట్లాతోనో మరి వీడియోలు పెట్టేది. అది ఎప్పుడన్నా కానిలే, కానీ నాకు కష్టము, మనకి ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంక ఇలాగే ఇంకా అందుకోసమే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి రోజుకు ఒక వీడియో పెట్టకపోయినా పర్లేదు, 2 రోజులకు ఒక వీడియో పెట్టైనా సరే ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్పండి, రీచ్ బాగుంటుంది. అసలు డైలీ పెట్టాల్సిన అవసరం లేదు. 2 రోజులు 3 రోజులు ఒక వీడియో పెట్టినా సరే అది ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పండి, బాగుంటుంది. ఇదే ఇంకా నా 5 సంవత్సరాల అనుభవంతో నేను యూట్యూబ్లోన తొందరగా ఎలా రీచ్ చేయాలో తెలుసుకునిందే. ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తేనే తొందరగా రీచ్ అయ్యేది. ఇంకా అది మీ ఇష్టం. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఎవరన్నా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇంకా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా సర్లేండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.